6 నెలల టైంలో హరీష్కి ఏమన్నా ఫోన్ చేస్తే అన్న దయచేసి ఫోన్ చేయకండి, ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, మీ బతు కూడా ఆగమవుతుంది నాలాగా అని చెప్పేట్టు. ఇలా మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నందుకు, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు, డీజీపీల ఫోన్లు, రేవంత్ రెడ్డి ఫోను, బండి సంజయ్ ఫోను, లేకపోతే ప్రవీణ్ కుమార్ ఫోను, వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నందుకు బహుమతిగా ముఖ్యమంత్రి డైరెక్ట్గా ఆయనతో కనెక్షన్ పెట్టుకుని ఆయన బంధువు అయిన దుగ్గ్యాల ప్రణీతరావుకు మరి అలా ప్రమోషన్ ఇచ్చిండు. అది తప్పు అంటున్నా, చట్ట విరుద్ధం. ఫోన్ ట్యాపింగ్ అంటే ఇక అన్ని రకాలుగా వస్తాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక మాఫియా రాజ్యంగా వివరించిందని చాలా స్పష్టంగా చెప్తుంది. ఆ ఫోన్ ట్యాపింగ్ అవసరం పోలీసులకి ఏముంటది, ఎస్పీ ఐపీఎస్ ఆఫీసర్కి ఏముంటది ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అసలు ఇంత తీరా చూస్తే డీజీపీ తెలియకుండానే వాళ్ళ కులం వాళ్ళే మొత్తం వెలమ కులం వాళ్ళే చేసిండ్రు, అదంతా వెలమ కులంలో ఉన్న ఆఫీసర్లే చేసిండ్రు. బ్లాక్ మెయిల్ చేయడానికి, డబ్బులు వసూలు చేయడానికి కూడా ట్యాపింగ్ వాడాలని, ఈవెన్ ట్యాపింగ్ కు ఎలక్టోరల్ బాండ్స్ కూడా లింక్ ఉందని అంటున్నారు. నేను కూడా బాధితున్నదల్లా ఫోన్ ట్యాపింగ్ లో నేను బాధితున్నే, ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బాధితులే. మేమిద్దరు కాదు, హరీష్ రావు కూడా బాధితుడు, ఇలా కేసీఆర్ అల్లుడు హరీష్ రావు కూడా బాధితుడే. మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రుల ఫోన్లు కానీ, ఎంపీల ఫోన్లు కానీ, ఎమ్మెల్యేల ఫోన్లు కానీ, ఎవరైతే కొంత జ్ఞానం ఉండి కొంత మాట్లాడగలిగే కెపాసిటీ ఉన్న నాయకుల ఫోన్లు కానీ ట్యాప్ అవుతున్న విషయం వాస్తవం కదా. మీరు చెప్పారు, రాష్ట్ర ఏర్పాటు జరిగిన నాటి నుంచి టెలిఫోన్ ట్యాపింగ్ లోపల మొట్టమొదటి బాధితులు ఎవరంటే ప్రస్తుతం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి బాధితుడు. సో రేవంత్ రెడ్డి గారి తర్వాత రెండో బాధితుడు ఎవరంటే దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి రఘునందన్ రావు, టెలిఫోన్ ట్యాపింగ్ లో రెండో బాధితుడు. ఫోన్ ట్యాపింగ్ విషయం కేవలం రాజకీయాలకే పరిమితం కాలే, సొంత పార్టీ నాయకులు, సొంత కుటుంబ సభ్యులు, మీకు చాలా మంది తెలియదు, సొంత అల్లుడి మీద కూడా ఫైల్ తయారు చేయించారు. అంతరంగికులు, పోలీస్ వాళ్ళు, బిజినెస్ పీపుల్, ప్రతిపక్ష నాయకులు, వీళ్ళందరి మీద ఫోన్ ట్యాపింగ్ చేయించడం జరిగింది. I doubt my phone state, my privacy is interfered. This undemocratic situation is there in this state, particularly in respecting the governor. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్న మాట ముమ్మాటికి నిజం. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరు లుచ్చగాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకేమెరక